హాయ్ అండి, నేను మీ రజనీని. మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు అయితే మనం పాప్కార్న్ అయితే వేపుకుందాం. ఎలా వేపుకోవాలి ఏంటి అన్నీ చూపిస్తాను. వీడియో అయితే క్లిక్ చేయకండి. చూడండి, ఇలా కేజీ లెక్కన అయితే తెచ్చుకోండి. పాప్కార్న్స్ అయితే పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు. రండి, కిచెన్లోకి వెళ్ళిపోదాం, వేపేసుకుందాం. సూపర్ టేస్టీ హాయ్ అండి, ఈరోజు అయితే మనం పాప్కార్న్లు అయితే వేపుకుందాం. బయట చల్లగా ఉంది, వర్షం పడుతుంది. వేడిగా పాప్కార్న్ వేపుకుందాం. ఆయిల్ అయితే తీసుకోండి, ఏ ఆయిల్ అయినా పర్వాలేదు. పసుపు మనకు కావాల్సినంత, చిటికెడు కారం. స్లోలో పెట్టుకోండి స్టవ్ అయితే. సాల్ట్ అయితే ఒక స్పూన్ వేసుకోండి. చూడండి, ఆయిల్ అయితే హీట్ అయింది బాగా. బాగా ఇలా కలుపుకోండి. చూడండి ఫ్రెండ్స్, కేజీ లెక్కన అయితే ఇలా తీసుకుని పెట్టుకోండి. ఏ షాపులో అయినా, కిరాణా షాపుల్లో అయితే దొరుకుతాయి. ఇలా అయితే తెచ్చుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు. ఇలా వర్షం పడేటప్పుడు ఇలా అయితే వేపుకోవచ్చు. చూడండి, ఆయిల్ అయితే హీట్ అయింది. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అయితే హీట్ అయింది. మనం తీసుకున్న పాప్కార్న్ గింజలను కూడా వేసుకుందాం. కొద్దిగా ఇలా అయితే ఫ్రెష్ చేయండి. హై ఫ్లేమ్లో ఉంచండి ఎప్పుడు కూడా స్టవ్. ఆయిల్ మొత్తం ప్రతి గింజకి కూడా ఆయిల్ బాగా పట్టించుకోండి. మనకి ఒక గింజ ఎప్పుడైతే తేలుతుందో అప్పుడు మనం మూత అయితే కంపల్సరీ పెట్టుకోవాలి. చిటికెడు సాల్ట్, చిటికెడు పసుపు, కంపల్సరీ చిటికెడు కారం వేసుకోండి. చూడండి, ప్యాల్తో మాత్రం మొదలు పెట్టింది. చూడండి, ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. మూత అయితే అస్సలు మర్చిపోకండి.
కంపల్సరీ మూత పెట్టుకోవాలి. పాప్కార్న్స్ అయితే కొంచెం ఇలా అయితే ఫ్రెష్ చేయండి. వావ్, పాప్కార్న్స్ అన్నీ రెడీ అయిపోయినాయి. చూడండి, స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం. వావ్, చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చినాయో. మనకు కావాలంటే ఇంకా కారం, కొంచెం కారం అయితే ఇలా అయితే వేసుకోండి, లైట్గా వేసుకోండి. కొద్దిగా సాల్ట్, రుచికి తగ్గంత. చూడండి, ఇప్పుడైతే కొంచెం ఫ్రెష్ చేసుకోండి. ఇలా సూపర్ టేస్టీ అండి. పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు. జర్నీలోకి తీసుకువెళ్ళొచ్చు, టీవీ కాడ స్నాక్స్ కింద తీసుకోవచ్చు. వర్షం పడేటప్పుడు కంపల్సరీ ఇలా అయితే వేపుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఒక బౌల్ అయితే తీసేసుకోండి. పాప్కార్న్స్ అన్నీ కూడా ఇందులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం. వావ్, చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఎంత చక్కగా అయితే ఎగిపోయినాయో. వావ్, చూడండి ఫ్రెండ్స్, ఎంత పర్ఫెక్ట్గా ఎంత చక్కగా అయితే వేగినాయో. టేస్ట్ అయితే చూసేద్దాం. చూడండి, పాప్కార్న్స్ అన్నీ కూడా రెడీ అయిపోయినాయి. వావ్, పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు. టేస్ట్ అయితే చూసేద్దాం. సూపర్ అండి. మీరు కూడా ఇలా తయారు చేసుకోండి. పిల్లలకి పెద్దవాళ్ళకి ఇష్టంగా తింటారు, వాళ్ళకు కూడా పెట్టండి. తినే కొద్ది తినాలనిపిస్తుంది. కారం కారంగా, సాల్ట్ సూపర్ అండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే మర్చిపోవద్దు. బాయ్ బాయ్. Bye bye friends.